ధర్మ జిజ్ఞాసులకు శుభాశీస్సులు. యూట్యూబ్ మాధ్యంగా నన్ను వీక్షించి నేను చెప్పేటటువంటి అనుష్ఠానాలు చేసేటటువంటి వారి సంఖ్య స్వల్పమైనప్పటికీ అట్టి అనుష్ఠానం చేసేటటువంటి పుణ్యాత్ములకు నా హృదయపూర్వక ఆశీస్సులు అందిస్తున్నాను. ఎందుకంటే మానవ జన్మ యొక్క ఉద్దేశము పరమాత్మను ఆరాధించటం. పరమాత్మను ఆరాధించటం అంటే ఏ పరమాత్మను ఆరాధించటం ద్వారా చంచలమైనటువంటి ఈ చిత్తము నిశ్చల స్థితికి వచ్చినప్పుడు చిత్తశుద్ధి కోసంగే అనేకమైనటువంటి అనుష్ఠానాలు మన చేత చేపిస్తుంది శాస్త్రం. అట్టి అనుష్ఠానాల్లో తిథి, వారము, నక్షత్రము, యోగము, కరణము ఇట్టి దివ్యమైనటువంటి ముహూర్తాలు ఏ తిథి ఏ నక్షత్రం వచ్చినప్పుడు, ఏ వారము ఏ నక్షత్రంతో కూడుకుని వచ్చినప్పుడు మానవుడికి శుభం చేకూరి అనంతమైన ఫలితం లభిస్తుందో అనేది మహర్షులు మనకు అందించినటువంటి ఒక గొప్ప మార్గమని. అట్టి మార్గాలను మనం సద్వినియోగం చేసుకోవటం మన కర్తవ్యంగా భావించాలి. కనుక నిరంతరం ఏదో కోరికల కోసం పరిగిస్తూ దుఃఖ నివృత్తికి మానవుడు ప్రయత్నం చేయాలి. దుఃఖం ఎప్పుడు నివృత్తి అవుతుంది అంటే పుణ్యాచరణ వల్లనే దుఃఖం నివృత్తి అవుతుంది. అట్టి ఆచరణలో ఈరోజు నేను చెప్పబోయే ఒక అద్భుతమైనటువంటి ముహూర్తం ఏమిటిది? కృత్తికా నక్షత్రయుక్త సోమవారం. ఇది చాలా ఉత్కృష్టమైనటువంటిది. అది శుక్లపక్షంలో వచ్చినా కృష్ణపక్షంలో వచ్చినా సరే. అలాంటి శుభతిథి ఈ నెల 26 మే నెల 26, 2025. ఆ రోజు ఉదయం 8:23 నుండి కృత్తికా నక్షత్రం ప్రారంభం అవుతుంది. దృక్సిద్ధాంత ప్రకారం ఏమండి, ఒక్కొక్క పంచాంగం ఒక్కొక్క రకంగా ఉంటుంది. పూర్వ సిద్ధాంతమని దృక్సిద్ధాంతమని 2 విధాలుగా ఉంటుంది. ఇక్కడ దృక్సిద్ధాంతాన్ని అనుసరించే నేను చెప్పే ముహూర్తాలన్నీ కూడా ఉంటాయి. ఇక్కడ మరొక విశేషం ఏమిటంటే ఆ రోజు మధ్యాహ్నం 12:11 వరకు చతుర్దశి ఉంది. ఆ పైన అమావాస్య ప్రారంభమవుతుంది. అమావాస్య తిలాతర్పణాలు ఇచ్చేటటువంటి వాడికి అపరాహ్నంలో అమావాస్య గడియలు ఉండాలి. అంటే ఇప్పుడు ఏమని కలిసింది మనకి? ఒకటి సోమవారము, కృత్తికా నక్షత్రం, అమావాస్య. నేను చెప్పేటటువంటిది శివార్చనకు ప్రదోష సమయంలో అమావాస్య ఉంది, కృత్తికా నక్షత్రం ఉంది, సోమవారం ఉంది. ఇక మీరు అర్థం చేసుకోండి ఎంత ఉత్కృష్టమైనటువంటి ముహూర్తం అది. ఆ రోజు ప్రదోషంలో అంటే సాయంత్రం 6:32 నుండి 8 గంటలు లోపు శివుణ్ణి ఆరాధించినడుకో, అభిషేకం చేసినామనుకోండి, పంచామృతాభిషేకం లేదా కనీసం క్షీరాభిషేకం, అది కూడా లేదా స్వచ్ఛమైనటువంటి జలంతో అభిషేకం చేసినట్లయితే మన యొక్క పుణ్యం అంతా ఇంత కాదు. దీంట్లో అభిషేకం చేయలేనటువంటి వారు ఆ ప్రదోష సమయంలో శివ అధర్మ శీర్ష పారాయణం చేసినారనుకోండి, ఆ ఫలితాన్ని వర్ణించుటకు చతుర్ముఖ బ్రహ్మకు కూడా సాధ్యం పడదు. అంతేగాని ఏదో గొంతెమ్మ కోరికల కోసంగా మనం చెయ్యకూడదు. సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నాను. గొంతెమ్మ కోరికలు అంటుంటారు కదా, ఇవి గొంతెమ్మ కోరికలు కాదు, ఇది కుంతెమ్మ కోరికలు.
కుంతమ్మ ఏం చేసింది? కుంతీదేవి ఏం చేసింది? దూర్వాసుడికి సేవ చేసింది. ఆమె సేవకు మెచ్చిన దూర్వాసుడు ఆమెకు ఒక గొప్ప వరం ఇచ్చినాడు. ఆ వరంతో, ఆ మంత్రంతో ఏ దేవతనైనా ఆహ్వాన చేసుకోవచ్చు. ఆమె బాల్యంలో ఉండటం చేత ఈ యొక్క మంత్రం పనిచేస్తుందో లేదో చూస్తాము అని మొట్టమొదటగా సూర్యుడి మీద ప్రయోగం చేసింది. ఆ సూర్యుడి మీద ప్రయోగం చేసిన తర్వాత సూర్యుడు రావటం, ఆమెకు గర్భాధానం చేయటం, ఆ గర్భంలో నుంచి కర్ణుడు పుట్టుకురావటం, కురుక్షేత్ర మహాయుద్ధానికి కారణభూతుడు కావటం ఇత్యాదివన్నీ జరిగినాయి. అందుకని ఆ గొంతెమ్మ కోరిక వల్ల ఏం ప్రమాదం జరిగింది కనుక అది కుంతెమ్మ కోరికను పలకటం మనకు చేతగాక గొంతిగా మారింది. వీటినే గొంతెమ్మ కోరికలు అని అంటారు. అలాంటివి కాకుండా పరమాత్మను నేను ఆరాధించాలి, పుణ్యం కావాలి, ఆ పుణ్యం చేత నాకు సుఖం లభిస్తుంది అనేటటువంటి ఉద్దేశంతోనే ఈ యొక్క రుద్రాభిషేకం చేయాలి. ఇది చక్కగా చేసుకోండి. మరొక విషయం, చేసుకోలేనటువంటి వారు, మరొకసారి చెప్తున్నాను, చేసుకోలేనటువంటి వారు, దేవస్థానానికి వెళ్ళి చేసుకోలేనటువంటి వారు, చేసుకోవాలి అనేటటువంటి జిజ్ఞాస ఉన్నా కూడా చేయలేని పరిస్థితిలో ఉన్నటువంటి వారు, ఆ రోజు సాయంత్రం మేము 6:32 నుండి 8 గంటల వరకు సాయంత్రం ప్రదోషంలో స్వామికి రుద్రాభిషేకం చేస్తాం. గతంలో కూడా మీకు చెప్పున్నాను. ఆ రుద్రాభిషేకంలో పాల్గొనాలి అనుకునేటటువంటి వారు, ఇది బలవంతం కాదు, ఇదేదో నేను వ్యాపార దృష్టితో చేస్తున్నానని మాత్రం అనుకోకూడదు. ఎవరైతే నేను చేసేటటువంటి రుద్రాభిషేకంలో పాలు పంచుకోవాలి అనేటటువంటి సత్సంకల్పం ఉన్నటువంటి వారు నాకు వాట్సాప్ ద్వారా మీ యొక్క గోత్రము, మీ పూర్తి పేరు, ఇంటి పేరుతో సహా మీ పూర్తి పేరు, మీ భార్య పేరు టైప్ చేయలేనప్పుడు ఒక కాగితం మీద వ్రాసి ఫోటో తీసి నాకు వాట్సాప్లో పంపించండి. 9966690246కి వాట్సాప్ చేయండి. మీ గోత్రము, మీ యొక్క ఇంటి పేరుతో సహా మీ పూర్తి పేరు వ్రాసి నాకు పంపించినట్లయితే మీ యొక్క గోత్ర నామాలతో నేను స్వామికి ఆ రోజు అభిషేకం చేస్తాం. ఇది మీకు 26వ తారీఖు మధ్యాహ్నము 3 గంటల వరకైనా సరే నాకు మీరు మెసేజ్ పెట్టవచ్చు. అర్థమవుతుందా? దీనికి ఎంత రుసుము అనేది నేను చెప్పను. అది నీ శక్తి, భక్తి. చేస్తున్నాం కనుక అయ్యో స్వామివారు చేస్తున్నారు గోత్రనామాలు చెప్పి అని మీరు నాకు వాట్సాప్లో ఫోన్పే ద్వారా అది మీకు పంపిద్దాం. అయ్యో మేము పేదవారమండి, చేయలేము, మేము దక్షిణ తాంబూలాలు ఇచ్చుకోలేము అన్నటువంటి వారైనా సరే ఎలాంటి బలవంతం లేదు, పంపించండి. మీరందరూ శ్రేయస్సుగా ఉండాలని, మీరందరూ ఆరోగ్యాలతో వర్ధిల్లాలని నేను మీకు చేస్తాను. ఇది కంపల్సరీ అని కాదు, నాకు దక్షిణ ఇస్తేనే నేను వారి గోత్రనామాలు నేను చదువుతాను అని అలాంటి చెప్పేటటువంటి దుర్మార్గుణ్ణి కాదు. కొంతమంది ఉంటారు పేదలు, నిరుపేదలు, వారికి చేసుకోవాలనే తపన ఉంటుంది కానీ చేయలేకపోతారు. అలాంటి వారు లేదు, కొంతమంది మాకు శక్తి ఉన్నది మేము చేపించుకుంటాము అనేటటువంటి వారు స్వగృహాల్లో చేపించుకోవచ్చు, లేదా ఆలయాల్లో చేపించుకోవచ్చు. ఈ అవకాశం లేనటువంటి వారు మాత్రమే నాకు గోత్రనామాలు పంపించండి. దాంతోపాటు చెప్తాను కదా, అది గురుదక్షిణ అనేది నీ యొక్క శక్తి, భక్తి మీద ఆధారపడి ఉంటుంది. మేము ఎవరిని డిమాండ్ చేయటం లేదు. ఇవ్వలేనటువంటి వారు కూడా ఇవ్వచ్చు గోత్రనామాలు. నేను చక్కగా చేస్తాను ఆ రోజు. ఎందుకంటే గోత్రము నామాన్ని ఉచ్చరించినప్పుడు పరమాత్మకు తెలుసు ఏ గోత్రానికి సంబంధించినటువంటి వాడు ఎక్కడ ఉన్నాడని తెలుసుకోలేనటువంటి వాడు కాదు. ఎందుకంటే ప్రతి హృదయంలో కూడా ఆయన విరాజిల్లి ఉన్నాడు.
కనుక ఈ గొప్ప అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. ఒకటి కృత్తికా నక్షత్రయుక్త సోమవారము, మరొకటి సోమ అమావాస్య అంటారు కదండి, ఇది కూడా ఉత్కృష్టమైనటు. కాబట్టి ఇవన్నీ కూడా కలిసి వచ్చినటువంటి ఒక గొప్ప ముహూర్తం, ఇది సద్వినియోగం చేసుకోండి. లేదండి మేము ఇంట్లోనే కూర్చొని శివ అథర్వ శీర్ష పారాయణం చేస్తాము అనుకునేటటువంటి వారు కూడా చక్కగా చేయండి. ఆ శివ అథర్వ శీర్ష పారాయణం లేనటువంటి వారు నాకు కాల్ చేయండి. 9966690246 కాల్ చేస్తే ఆ అథర్వ శీర్షాన్ని మీకు నేను అందిస్తాను. మరియు ఇదే నంబర్కి మీరు వాట్సాప్ ద్వారా గోత్రనామాలు పంపించినట్లయితే చక్కగా ఆ రోజు అందరం కూడా ఆ పరమేశ్వరుణ్ణి అభిషేకం చేసి ఆనందించి కైలాసంలో ఉండి, చూడండి ప్రదోష సమయం అంటే ఎలాంటిదంటే సమస్తమైన దేవీ దేవతలు అందరూ కూడా కైలాసాన్ని చేరుకుంటారు. అలాంటి శుభముహూర్తంలో చేసే అభిషేకానికి ఎంతటి ఫలితం ఉంటుందో నేను మాటల్లో వర్ణించటం కాదు. చతుర్ముఖ బ్రహ్మకే సాధ్యం లేనప్పుడు నేను ఎంతటి వాడనండి వివరించుటకు. కనుక ఈ అవకాశాన్ని అందరూ కూడా సద్వినియోగం చేసుకుంటారని ఆశిస్తూ మరొక్కసారి నంబర్ చెప్తున్నాను. 9966690246కి గోత్రనామాలు పంపించండి. పంపించి శివుని యొక్క అనుగ్రహానికి పాత్రవుతారని ఆశిస్తూ శ్రీ విద్యోపాసకులు శ్రీ మండే లక్ష్మీ నరసింహారావు లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం తత్సత్, ఓం తత్సత్, ఓం తత్సత్.